నా కోరిక ఏంటంటే నేను మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు, అది పోవాలి. మీది రాగా గ్రామం అమ్మా? అవునన్నయ్య, మేము ఇప్పుడు హాస్పిటల్ నుంచి వస్తున్నాము. మీరు ఎమర్జెన్సీలో ఉన్నారు కదా? అవునన్నయ్య. అంతకుముందు అసలు రోడ్లు అంటే అటువైపు? అవునన్నయ్య, లేదన్నయ్య. విషయం ముందు బ్రతుకులుగా ఉండిందన్నయ్య. ఆరోగ్యం గట్రా బాగాలేకపోతే బేలు మూతతో తీసుకెళ్ళేవారు సుంకరమట హాస్పిటల్. అంబులెన్స్ ఫోన్ చేసినా సరే అంబులెన్స్ ఉండేది కాదు, వచ్చేది కాదు సార్. ముందైతే మేము అలాగా అంటే కావిడేసి మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు రోడ్డు ఇప్పించినందుకు మాకు కొంచెం హెల్ప్ అయింది. రోడ్ వచ్చేటప్పటికి వెహికల్స్ కూడా ఇంటి వరకు వస్తున్నాయి, అంత బాగానే ఉంది. పర్లేదు, బాగుంది. అసలు ఎప్పుడైనా చూసారా నాయకుడు మోడీ సార్? చూడలేదు. రోడ్ వేసినందుకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ధన్యవాదాలు. అదే విధంగా ఈ రోజు చూస్తా ఉన్నారు, గత 2 సంవత్సరాల్లో అంటే దశాబ్దాలుగా కొండల్లో అదే విధంగా అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడతా ఉన్నాయంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా ఆ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకోబట్టి మాత్రమే ఇవన్నీ జరిగినాయి. రైట్, మనం ఈ రోడ్డు చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో ఈ రోడ్డు కొత్తగా వేయడం జరిగింది. ఇది అంటే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా రోడ్లు పడలేదు, కానీ కొత్త ప్రభుత్వం రాగానే మంచి రోడ్లు వేస్తుంది. ఇది రాష్ట్రం అంతా వేస్తుంది కదా, కొత్తగా ఏం చూపిస్తున్నారు అనుకుంటారా? ఇది పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో వేసినటువంటి రోడ్డు. ఆయన రాజకీయ చరిత్రలో వాళ్ళ నాన్న వాళ్ళ తాతల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఆ రోడ్డు పడలేదంట. అలాంటిది అధికారం ఇక్కడ కూటమి అధికారంలోకి రాగానే మొదటిసారి అంత అద్భుతమైనటువంటి రోడ్డు వేసి, నిజంగా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి ఓట్లు వేసాం, కానీ ఒక్క రోడ్డు కూడా మాకు ఇలాంటిది అద్భుతమైనటువంటి రోడ్డు ఇన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డిని చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, అంతకుముందు ఇంకొకరిని చూసాం ఆ కుటుంబం నుంచి, కానీ మమ్మల్ని కనీసం పట్టించుకునే వాళ్ళకి ఏదో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ సొంత నియోజకవర్గం అని చెప్పి ఎప్పుడు చూడలేదు. అసలు వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేదు. అలాంటిది కూటమి అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అటు శ్రీకాకుళం నుంచి అరకు పాడేరులో ఉన్నటువంటి మన్యం జిల్లాల నుంచి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తనకి ఇంకా ఓటు వేసినటువంటి అంత దారుణంగా వ్యవహరించినా కూడా తనకి ఓటు వేసినటువంటి ప్రజల మీద పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వం కూటమి చూపిస్తున్నటువంటి ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. ప్రజలంటే ఎవరు ఎలాగైనా పోనవండి, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడైనా కానివ్వండి, ఇంకొకరినైనా కానివ్వండి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలకు కావాల్సినవి నేను చెయ్యాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేసి చూపించినటువంటి పరిస్థితి. సో ఇలాంటివి డెఫినెట్గా చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఇన్ని సంవత్సరాలు దాదాపు ఇన్ని దశాబ్దాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించి ఒక అద్భుతమైనటువంటి రహదారులను ఈసారి అక్కడ పులివెందుల ప్రజలకి, కడప జిల్లా ప్రజలకు కూడా ఆయన ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని ఫ్యాక్టరీలు కూడా అటు సోలార్కి సంబంధించి ఇంకొకటికి సంబంధించి చాలా వరకు కూడా అక్కడికి డ్రోన్స్కి సంబంధించి కూడా అక్కడికి పెట్టడానికి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయిలు ఈయన ఎంతమంది ఉండి కూడా చేయలేనటువంటి పని ఈ కూటమి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తుంది. సో డెఫినెట్గా ఇది రాజకీయ వ్యూహం అని కూడా అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ తుడిచిపెట్టే పని చేస్తున్నారనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుందని మాత్రం మనం గుర్తించాలి. డెఫినెట్గా అది రాజకీయంలో భాగంగా అయినా ఇంకొకటైనా కూడా
ఇది డెఫినెట్గా ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి డెఫినెట్గా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల, పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుల వల్ల ఇలాంటి రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కోనసీమలో వరదలు సంభవించిన సమయంలో బి దొడ్డవరం, అప్పనపల్లి, పెదపట్నం లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. దీంతో గ్రామ ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టుకుని వరద నీటిలో పడవల ద్వారానే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో కాజ్వే నిర్మాణ పనులు చేపట్టబడ్డాయి. ప్రస్తుతం సుమారు 60% పనులు పూర్తయ్యాయి. రాబోయే వరదల నాటికి ఈ కాజ్వే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే వరదల సమయంలో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రజల భద్రత కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు వచ్చింది. రహదారుల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తోందని కేంద్రం కితాబిచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల విషయంలో మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రోడ్డు అవసరమైన ప్రతి చోట గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నారు. కొన్నిసార్లు రోడ్ల నాణ్యతను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఫలితంగా నాణ్యమైన రహదారులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణాన్ని కేంద్ర బృందం వచ్చి తనిఖీలు చేశాయి. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్రంలో గ్రామీణ సడక్ యోజన రోడ్లు నిర్మిస్తున్నట్లు వారు గుర్తించారు. వైసీపీ హయాంలో జాతీయ స్థాయిలో 19వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా 2వ ర్యాంకుకు ఎగబాకింది. కూటమి ప్రభుత్వంలో పల్లెసీమలు ప్రగతి బాట పట్టాయి. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువుల కల్పన, జల సంరక్షణ వంటి అంశాల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి. నీటి సంరక్షణలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. వైసీపీ హయాంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అగ్రస్థానానికి చేరుకుంది. పల్లె పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత చాటుకుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయిలో అత్యధిక పురస్కారాలు అందుకుంది. గ్రామాల్లో పాలన, పథకాలు, సౌకర్యాల కల్పనకు సంబంధించి కేంద్రం ఏటా దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలు ఇస్తోంది. వీటిలో మన రాష్ట్రం నుంచి 5 పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నాయి. మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీగా తిరుపతి జిల్లా బొక్కసంపాలెం, సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకుంది. మౌలిక సదుపాయాల కల్పన, స్వయం సమృద్ధిలో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ 3వ స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపికైంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు పెంపొందించే శిక్షణకు సంబంధించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానం సాధించింది. వర్షపు నీటి సంరక్షణ, జలవనరుల సద్వినియోగం వంటి అంశాల్లో ఏపీ విధానాలకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభించింది. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వివిధ కేడర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, అదేవిధంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ కానివ్వండి, సర్పంచెస్, ఎంపీటీసీ మెంబర్స్, జడ్పీటీసీస్, వీళ్ళందరికీ డిఫరెంట్ పీరియడ్స్లో ట్రైనింగ్స్ ఇవ్వటం వలన వాళ్ళ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్లో గుడ్ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ కూడా గర్వకారణం. ప్రభుత్వ స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారు, కృష్ణతేజ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మెటిక్యులస్గా ప్లాన్ చేసి కార్యక్రమాలు చేపట్టడం వల్లనే దేశ స్థాయిలో మన రాష్ట్రానికి ఇంత గుర్తింపు వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను సంస్కరణల బాట పట్టించారు. కేంద్ర, రాష్ట్ర పథకాల నిధులు మిళితం చేసి అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో వేగం వల్ల ఏపీ గ్రామీణ ముఖ చిత్రం మారుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన శిక్షణ వల్ల సమర్థత పెరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10,000 మందికి పైగా పదోన్నతులు పొందారు. ఏడాది కూడా పంచాయతీరాజ్ పలు జాతీయ పురస్కారాలు దక్కించుకుంది. ఈసారి మరిన్ని ఎక్కువ అవార్డులు రావటంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గ్రామ స్వరాజ్య స్థాపనలో మరెన్నో విజయాలు అందుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.